ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 5 అధిక విలువ గల నగదు లావాదేవీలు చేస్తే వారికి ఆదాయ పన్ను నోటీసు అందుతుందని హెచ్చరించింది. డిసెంబర్, జనవరి నెలల్లో దాదాపు 1.98 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను శాఖ మీ అన్ని లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. అటువంటి సందర్భంలో మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నోట్ల రద్దు సమయంలో బ్యాంకులలో 15 లక్షలు డిపాజిట్ చేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఒక బ్యాంకు ఆర్థిక సంవత్సరంలో 1 లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో మొత్తం 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకు ఆదాయపు పన్ను శాఖకు సమాచారాన్ని అందిస్తుంది. నగదు లావాదేవీలు దీని ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ ఈ డబ్బుకు సంబంధించిన రుజువు కోసం మిమ్మల్ని అడగవచ్చు. 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల సమాచారాన్ని కూడా బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు అందించాలి. ఇది కాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ చెల్లింపు కోసం చెక్, ఆన్లైన్ లేదా నగదు వంటి ఏదైనా మోడ్ ద్వారా చేసిన చెల్లింపు గురించి బ్యాంక్ ఆదాయపు పన్ను శాఖకు సమాచారాన్ని అందించాలి. ఆదాయపు పన్ను నియమాలు అదేవిధంగా ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేస్తే ఫండ్ హౌస్ దాని గురించి ప్రభుత్వానికి తెలియజేయాలి. ఒక వ్యక్తి 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని కొనుగోలు చేస్తే విదేశీ కరెన్సీని విక్రయించే వ్యక్తి ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన సెక్యూరిటీలు లేదా డిబెంచర్లను కొనుగోలు చేసినట్లయితే కంపెనీ లేదా సంస్థ దానిని ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి.